హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి వ్లాగ్స్. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి రెసిపీ వ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. రేవతి వ్లాగ్స్ అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ అయితే డైలీ వ్లాగ్ అయితే చేస్తాను అనుకుంటున్నాను. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చివరి దాకా చూసి అయితే సపోర్ట్ చేయండి. ఫస్ట్లో అయితే హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే ఆల్రెడీ అమ్మ ఉప్పు కలిపేసి పెట్టింది. ఉప్పు సోడా పొడి, అదే వంట సోడా అండి. ఈరోజైతే మన వీడియోలో ఇడ్లీ చట్నీ సాంబార్ అయితే చూపిస్తున్నామండి. ఫస్ట్ చట్నీకి అయితే తీసుకున్నామండి. చట్నీకి అయితే తీసుకున్నాం ఇవన్నీ పచ్చిమిర్చి, అలానే ఒక 4 వెల్లుల్లి, ఒక 2 టమోటో, ఒక ఆనియన్ అయితే ఒక చింతపండు అండి, కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవైతే చిన్నగా కట్ చేసుకున్నాము. కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలండి. ఇప్పుడైతే ఇవి చిన్నగా ఉల్లిగడ్డలు చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి. అన్నీ కడిగేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ చట్నీకి అయితే పెట్టేసుకున్నాము. ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. మీరు ఈ వారం పోతే మేము వచ్చే వారం పోతుంటాం. సాంబార్ అయితే ఉడికింది లేదు, పప్పు మెత్తగా ఉడికింది. సాంబార్కి అయితే ఆనియన్, దోసకాయ, క్యారెట్, అలాగే కొత్తిమీర, అట్లానే ఆలుగడ్డ కడిగేసి వేసుకోవాలి. ఒక పక్క చట్నీ పెట్టాలి, ఒక పక్క సాంబార్. సాంబార్ పెట్టాలి. జీలకర్ర, ఆవాలు, అలానే కొద్దిగా కరివేపాకు. మళ్ళీ ఒక సైడ్ ఇడ్లీ పెట్టేమని పెట్టేస్తామండి. ఆనియన్స్ అయితే వేసేమని ఫస్ట్. రెండు ఇలా ఉప్పు వేసి త్వరగా మగ్గుతుంది. అలాగే ఆలు, క్యారెట్ అన్నీ వేసేయాలి. అయింది. చిన్నగా పెట్టాలి అండి. ఒక పక్క ఇడ్లీ పెట్టాను, ఒక పక్క చట్నీ, సాంబార్. ఇలా 4 పొయ్యిలు ఉంటే తొందరగా అవుతుందండి మార్నింగ్ టైము. పప్పు అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను. ఇలా మిక్సీకి వేస్తే సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేస్తాను, అలానే ఇందులో కారం అయితే వేసేసాను. ఉప్పు, రోజు బెల్లం, సాంబార్ అయితే ఇది బాగా ఉడకాలండి కొద్దిసేపు. ఈలోపు చట్నీ అయితే వేసేసి కొబ్బరి, అలాంటి పల్లీలు,
ముందు ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీకి అయితే పట్టేసాను. ఇప్పుడైతే ముందుగా మగ్గించుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా ఇవన్నీ వేసాయి. చూడండి అలా చట్నీ ఇప్పుడైతే చట్నీకి అయితే పెట్టేసుకున్నాం. చట్నీకి తర్వాత పెడితే చట్నీ అయిపోతుందండి. ఇడ్లీ చట్నీ సాంబార్ రెడీ అయిపోతుంది. ఆడే ఉంటుంది. ఆయిల్ అయితే వేడి ఉంది. ఇప్పుడు ఫోన్ లేదు కూడా కావాలి. చూడండి అలానే ఎండుమిర్చి తర్వాత పెట్టేసాను. ఇప్పుడు ఇందులో చట్నీ చూడండి పెట్టాలట్లే తీయాలా తీసి పెట్టాలా తీసా చూపించాలా. రావడం బాగా ఇడ్లీ కావాలంట. ఇడ్లీ చేసినారా ఈ ఒక ఇడ్లీ రెడీ సాంబార్. సరే వస్తున్నా. ఇడ్లీ చట్నీ సాంబార్ రెడీ. సూపర్.